అందరికి ఒక ముఖ్య గమనిక. ఇప్పుడు రెడీమేడ్ చపాతీలు దొరుకుతున్నాయి. ఆ రెడీమేడ్ చపాతీలు షెల్ఫ్ లైఫ్ పెంచడం గురించి ప్రిజర్వేటివ్స్ అలౌడ్ కాబట్టి వితిన్ ది లిమిట్‌లో యాడ్ చేసేవాళ్ళు పర్లేదు. కానీ ఎవరికైతే ఈ నాలెడ్జ్ వెళ్ళిందో వాళ్ళు వాడాల్సిన మోతాదు కన్నా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వాడడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఆ చపాతీ పిండి ఎప్పుడైనా మీరు ఇంట్లో తయారు చేసుకుంటే బయట పెడితే ఎన్ని రోజులు ఉంటది, ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని రోజులు ఉంటదన్నది మీకే తెలుసు. ఓకే. సో, అదే ప్రిజర్వేటివ్ యాడ్ చేయడం వల్ల దాని షెల్ఫ్ లైఫ్ 7 డేస్ వరకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు, ఇప్పుడు అందరికీ తెలివితేటలు మితిమీరిపోయి ఎస్పెషల్లీ రూరల్ ఏరియాల్లో తయారు చేసే చపాతీలు ఎలా అంటే ప్రిజర్వేటివ్స్ ఉన్న లిమిట్ కన్నా, మోతాదు కన్నా మించి యాడ్ చేయడం వల్ల ఆర్ అన్‌వాంటెడ్ కెమికల్స్ యాడ్ చేయడం వల్ల దాన్ని షెల్ఫ్ లైఫ్ గొప్పగా చేసామని అనుకుంటున్నారు. అది ఎలా అంటే ఆ ప్యాకెట్టు రిఫ్రిజిరేటర్‌లో పెట్టాల్సినటువంటిది అంటే అట్‌లీస్ట్ లెస్ దాన్ 4 డిగ్రీస్ దగ్గర పెట్టాల్సినటువంటి ప్రొడక్ట్ బయట జస్ట్ ఎండలో పెట్టేస్తున్నారు. అంటే నార్మల్ యాంబియంట్ టెంపరేచర్‌లో పెట్టి కౌంటర్‌లో సేల్ చేస్తున్నారు. ఇది ఎవరు తింటున్నారు? ఇటువంటి ప్రొడక్ట్‌లు మేజర్ రూరల్ ఏరియాలోనే దొరుకుతున్నాయి. రూరల్ ఏరియాలో ఎవరైతే చపాతీలు కొనుక్కుంటున్నారో యూ ఆర్ ఇంటూ డేంజరస్ పొజిషన్. ప్లీజ్ రిమెంబర్ చపాతీలు తయారైనటువంటివి అవి ఖచ్చితంగా రిఫ్రిజిరేటర్‌లో ఉండాలి. రిఫ్రిజిరేటర్‌లో లేనటువంటి ఏ ప్యాకెట్లు మీరు కొనుక్కుంటున్నా మోతాదుకి మించిన కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల మీ అందరికీ ఆరోగ్యం హాని జరగడానికి సూచనలు ఎక్కువ. ఆల్రెడీ విలేజెస్ యొక్క పరిస్థితి, ఆరోగ్యం దినదినం తగ్గుతుంది తప్పత ఆయుష్ వరకు పల్లెటూరులో చాలా బాగుండేది. కానీ మనంతట మనమే ఇవన్నీ తగ్గించుకుంటున్నాం. ఎందుకు అంటే మన వంట మనం వండుకోకపోవడం. తస్మాత్ జాగ్రత్త. ఇది మీకు ఒక హెచ్చరిక అనుకోండి. ఆరోగ్యం బాగుంటుందని చెప్పడానికి అయితే ఈ విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.